క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ, ఇది తర్వాత అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని మార్చాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ దాన్ని కోర్టు ఆదేశాల మేరకు వెనక్కి తీసుకొచ్చారు. ఆ సిఆర్డిఏలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ని తీసుకెళ్ళి వేరే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో కలిపి కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆ సిఆర్డిఏని మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చింది బాబు సర్కార్. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ పూర్వ ప్రాంతాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం విడదీసినటువంటి ప్రాంతాలని తిరిగి సిఆర్డీలో విలీనం చేస్తూ మున్సిపల్ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. సిఆర్డీఏ విస్తీర్ణం 6,993 చదరపు కిలోమీటర్ల నుంచి 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచింది. ఇప్పటికీ దీని మీద ఆగస్టు 2న చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అథారిటీ సమావేశంలో తీర్మానానికి ఆమోదం తెలిపారు. దీంతో వేమూరు నియోజకవర్గాన్ని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరుపేట నియోజకవర్గాల్లోని ప్రాంతాలను విడదీసి పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో విలీనం చేస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అట్లా గతంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్న సత్తెనపల్లి పురపాలక 21.88 చదరపు కిలోమీటర్లతో పాటు సత్తెనపల్లి మండలం, పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాలు, చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలాన్ని అప్పుడు జగన్ ప్రభుత్వం విడదీస్తే ఇప్పుడు అవి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి అందులో విలీనం చేస్తే ఈ ప్రాంతాలను తిరిగి సిఆర్డీఏలోకి తీసుకొచ్చారు. సత్తెనపల్లి మున్సిపాలిటీతో పాటు గ్రామీణ మండలం, పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట, ఎడ్లపాడు మండలాల్లోని 92 గ్రామాల పరిధిలోని మొత్తం 1,069.55 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థలో కలిసింది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో 5 మండలాలని 562 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సిఆర్డీ నుంచి విడగొట్టి బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో విలీనం చేస్తే చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, బట్టిప్రోలు మండలాన్ని బుడాలో కలిపారు. వీటి పరిధిలోని 62 గ్రామాలు మళ్ళీ ఇప్పుడు సిఆర్డీలో విలీనమైనవి. అలాగే పల్నాడు, వేమూరు ప్రాంతాలు విలీనం చేయడం ద్వారా టోటల్గా ఇప్పుడు ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ ఇవన్నిటిని టచ్ అవుతా అలైన్మెంట్తో పూర్తి స్థాయి డెవలప్మెంట్ అడుగులు పడబోతున్నాయి.